బొమ్మల కథలు. అనగనగా విజయగిరి అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ధర్మరాజు అనే మహారాజు పరిపాలనలో ఉండేవాడు. ఆయన పేరుకు తగ్గట్టుగానే న్యాయంగా ధర్మంగా పరిపాలించేవాడు. ఆయన ఆస్థానంలో అనేక మంది పండితులు, విద్యావేత్తలు, మంత్రులు ఉండేవారు. వారిలో ముఖ్యుడు బ్రహ్మయ్య అనే ఒక మహాపండితుడు. బ్రహ్మయ్య అన్ని వేదాలు, శాస్త్రాలు, గణితాలు నేర్చుకున్న గొప్ప విద్యావేత్త. ఆయనకి తన చదువు, జ్ఞానం పట్ల విపరీతమైన అహంకారం. తన చదువు ముందు ఈ లోకంలో మరొకరి తెలివి ఏమాత్రం పనికిరాదు అని ఆయన గట్టిగా నమ్మేవాడు. ఆ రాజ్యానికి దూరంగా ఒక చిన్న పల్లెటూరులో మాధవయ్య అనే ఒక సామాన్య రైతు ఉండేవాడు. మాధవయ్యకు అక్షర జ్ఞానం లేదు, బడి ముఖం కూడా ఎప్పుడూ చూడ్నేలేదు. కాని అతనికి అపారమైన లోకజ్ఞానం, అసాధారణమైన తెలివి, పదునైన పరిశీలనా శక్తి ఉండేవి. అతను పొలం పనులు చేసుకుంటూ తన చుట్టూ ఉన్న ప్రకృతిని, మనుషుల స్వభావాలను నిశితంగా పరిశీలిస్తూ ఉండేవాడు. ఊళ్ళో ఎవరికే కష్టం వచ్చినా మాధవయ్య చెప్పే సామాన్య పరిష్కారం అందరి సమస్యల్ని సులభంగా పరిష్కరించేది. అందుకే ఊరి ప్రజలందరూ అతన్ని తెలివైన మాధవయ్య అని పిలిచేవారు. బ్రహ్మయ్య మహారాజు ఆస్థానానికి వచ్చినప్పుడల్లా మాధవయ్య పేరు వినబడితేనే కోపంతో రగిలిపోయేవాడు. ఒకరోజు బ్రహ్మయ్య మంత్రులతో, ఆ చదువులేని పల్లెటూరి రైతు తెలివేంటి? నా వేద పాఠాల ముందు అతని సామాన్య మాటలు చిల్లర నాణెం కంటే తక్కువ. అతనేదో అదృష్టం కొద్దీ కొన్ని సమస్యల్ని పరిష్కరించాడు, అంతే. నిజమైన సమస్యల పరిష్కారం కేవలం శాస్త్ర జ్ఞానంతోనే సాధ్యమవుతుంది. మహారాజు ధర్మరాజు నవ్వి, బ్రహ్మయ్య గారు, చదువు జ్ఞానాన్నిస్తుందండి, కాని పరిస్థితిని అర్థం చేసుకునే తెలివి జన్మతః వస్తుంది. దానికి పుస్తకాలు అవసరం లేదు. చదువు లేని వ్యక్తైనా సరైన సమయంలో సరైన ఆలోచన చేయగలిగితే అతడే గొప్పవాడు అని మాధవయ్యని సమర్థించేవాడు. కాని బ్రహ్మయ్య మాత్రం తన అహంకారాన్ని వదులుకోలేదు. ఒకరోజు విజయగిరి రాజ్యంలో ఒక పెద్ద సమస్య తలెత్తింది. ఆ సమస్య రాజుగారి కోశాగారానికి సంబంధించింది. కోశాగారానికి రక్షకుడిగా రఘురామయ్య అనే ఒక నమ్మకస్తుడైన ఉద్యోగి ఉండేవాడు. కోశాగారం 4 తాళాలు, పటిష్టమైన గోడలు, గట్టి భద్రత మధ్య ఉండేది. రాత్రివేళ సైనికుల పహారా ఉండేది. కాని కొన్ని రోజులుగా కోశాగారంలోని బంగారు నాణేలు రోజుకు కొద్ది మొత్తంలో అదృశ్యం కావడం మొదలైంది. రఘురామయ్య ప్రతిరోజు లెక్క చూసినప్పుడు లెక్కల్లో 10 వరహాలు తక్కువగా ఉండేవి. మొదట ఇది లెక్క తప్పిందేమో అని అనుకున్నారు. కాని రోజుకు 10 వరహాల చొప్పున వరుసగా 10 రోజులు పోయాయి. సైనికులకు, ఉద్యోగులకు అనుమానం వచ్చింది. రఘురామయ్య పరుగున మహారాజు ధర్మరాజు దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. మహారాజా, ఏదో మాయ జరుగుతోంది. కోశాగారంలో తాళాలు చెక్కు చెదరలేదు, గోడలు పగలగొట్టబడలేదు, భద్రతా వలయం కూడా పటిష్టంగానే ఉంది. కాని బంగారు నాణేలు మాయమవుతున్నాయి. రోజుకి 10 వరహాలు పోతున్నాయి. ధర్మరాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఏమిటిది? దొంగ మన కళ్ళ ముందే దొంగతనం చేస్తున్నాడా? ఇది కేవలం దొంగతనం కాదు, రాజ్యానికి అపచారం అని కోపగించుకున్నాడు. మహారాజు వెంటనే తన ఆస్థానంలోని గొప్ప పండితులందర్నీ, ముఖ్యంగా బ్రహ్మయ్యను పిలిపించాడు. పండితులారా, ఈ అంతు చిక్కని సమస్యను మీరు పరిష్కరించాలి. తాళం పగలకుండా దొంగతనం ఎలా జరుగుతోంది? ఈ రహస్యాన్ని ఛేదించిన వారికి అపారమైన ధనం, నా ఆస్థానంలో ముఖ్యమంత్రి పదవి ఇస్తాను. దీనికి మీకు 7 రోజుల సమయం ఇస్తున్నాను. బ్రహ్మయ్య అహంకారంతో ముందుకొచ్చాడు. మహారాజా, దీని గురించి మీరు ఆందోళన చెందవద్దు. ఈ సమస్యను పరిష్కరించడానికి నాకు 7 రోజులు కూడా అవసరం లేదు. నా శాస్త్ర జ్ఞానం ముందు ఈ చిన్న దొంగతనం ఒక లెక్కే కాదు. ఎవరో చదువులేని దొంగ చేసిన చిల్లర పని ఇది. నా ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం ఉపయోగించి దొంగని పట్టుకుంటాను. బ్రహ్మయ్య ఆ సవాల్ని స్వీకరించి తన గొప్ప చదువును ఉపయోగించి కోశాగారంలో
పరిశోధనలు మొదలుపెట్టాడు. మొదటి రోజు ఆయన పాత గణిత శాస్త్ర నియమాల్ని ఉపయోగించి ఖజానా గది యొక్క పరిమాణం, ద్రవ్యరాశి, సాంద్రతను లెక్కించాడు. గది గోడలపై ఏవైనా సూక్ష్మమైన పగుళ్లు ఉన్నాయోనని వేల కొద్దీ లెక్కలు వేశాడు. భూమిపై నిఘా ఉంచడానికి గది మొత్తం గోధుమ పిండి చల్లాడు. 2 రోజులు గడిచాయి. బ్రహ్మయ్య తాను చదివిన న్యాయశాస్త్రాలు, దొంగతనాల చరిత్రను పరిశీలించాడు. దొంగతనం జరగకుండా మంత్రాలు జపించాడు. 3వ రోజు ఉదయం లెక్క చూస్తే మళ్లీ 10 వరహాలు తక్కువయ్యాయి. గోధుమ పిండిపై ఒక్క అడుగు ముద్ర కూడా లేదు. తాళాలు చెక్కు చెదరలేదు. ఇది అసాధ్యం. నేను చదివిన పుస్తకాల్లో ఎక్కడా ఇటువంటి మాయా దొంగతనం గురించి రాయబడి లేదు. ఈ దొంగ చాలా తెలివైన వాడై ఉండాలి. బ్రహ్మయ్య తన అహంకారాన్ని వదులుకోలేదు. మిగిలిన రోజుల్లో ఆయన గూఢచారులని పంపి ప్రతి ఒక్క ఉద్యోగిని, సైనికుణ్ణి తన ప్రశ్నల వర్షంలో ముంచేశాడు. రహస్య మార్గాలున్నాయేమోనని గది చుట్టూ 10ల కొద్దీ గొయ్యిళ్లు తవ్వించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. 7వ రోజు ఉదయం మొత్తం 70 వరహాలు మాయమయ్యాయి. బ్రహ్మయ్య పూర్తిగా విఫలమయ్యాడు. అతడి అహంకారం, చదువు అతణ్ణి ఓటమి నుంచి కాపాడలేకపోయాయి. మహారాజా, నేను క్షమాపణ కోరుతున్నాను. ఈ దొంగతనం నా జ్ఞానానికి కూడా అందనంత విచిత్రమైంది. ఈ సమస్యను దేవతలు తప్ప మరొకరు పరిష్కరించలేరు. ధర్మరాజు నిరాశ చెందాడు. రాజ్యం యొక్క కోశాగారం రోజురోజుకి ఖాళీ అవుతోంది. ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు అని మహారాజు ఆందోళనలో పడ్డాడు. మహారాజు యొక్క ఆందోళన, బ్రహ్మయ్య విఫలమైన వార్త పల్లెటూరులోని మాధవయ్యకు కూడా తెలిసింది. మాధవయ్య మొదట పట్టించుకోలేదు. కాని రఘురామయ్య కోశాగారం కోసం 2 రోజులు సరిగ్గా నిద్రపోలేదని, అతడి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసుకున్నాడు. రఘురామయ్య మాధవయ్యకు చిన్నప్పటి స్నేహితుడు. కేవలం స్నేహం కోసం అతను మహారాజు ఆస్థానానికి బయలుదేరాడు. మాధవయ్య మహారాజు ఆస్థానానికి చేరుకున్నాడు. మాధవయ్యం చూసి బ్రహ్మయ్య నవ్వాడు. ఈ చదువులేని రైతొచ్చాడు. నేను మహాపండితుణ్ణి. నేనే పరిష్కరించలేని సమస్యని నీవు పరిష్కరిస్తావా? నీకక్షరాలు తెలియవు, గణితం తెలియదు. నువ్వు పొలం దున్నుకో. పండిత శ్రేష్ఠ, మీ చదువు గది లోపల ఉన్న సమస్యల్ని చూస్తుంది. నా తెలివి గది బయట ఉన్న సమస్య మూలాన్ని చూస్తుంది. నేను డబ్బు కోసం, పదవి కోసం రాలేదు. స్నేహితుడి కష్టం తీర్చడానికి, రాజుగారి సమస్య పరిష్కరించడానికి వచ్చాను. చదువు కేవలం జ్ఞానం మాత్రమే ఇస్తుంది, కానీ తెలివి పరిష్కారాన్నిస్తుంది. ధర్మరాజు మాధవయ్యకు అవకాశమిచ్చాడు. మాధవయ్య, నువ్వీ సమస్యను పరిష్కరిస్తే నువ్వు కోరిందిస్తాను. నీ తెలివిపై నాకు నమ్మకముంది అని అన్నాడు. మాధవయ్య కేవలం 1 రోజు సమయం కోరాడు. అతనా రాత్రి కోశాగారంలో ఒక్కడే గడపడానికి అనుమతి అడిగాడు. బ్రహ్మయ్య నవ్వాడు. మాధవయ్య కోశాగారంలోకి ప్రవేశించాడు. అతను బంగారు నాణేలు ఉన్నవైపు చూడ్లేదు. గోడలు, తాళాల వైపు కూడా చూడ్లేదు. అతను కేవలం గదిలోని నిశ్శబ్దాన్ని, రఘురామయ్య యొక్క ప్రతిరోజు అలవాట్లని గమనించాడు. మాధవయ్య రఘురామయ్యను పిలిపించాడు. రఘురామయ్య, నీవు ప్రతిరోజు ఉదయం కోశాగారంలోకి వచ్చినప్పుడు ఏ పని మొదట చేస్తావు? రఘురామయ్య గందరగోళంగా, నేను మొదట దీపం వెలిగించి ఆ తర్వాత రికార్డులు చూస్తాను. ఆ తర్వాత గదిని శుభ్రం చేసి గోడలపై ఏవైనా మార్పులున్నాయేమో అని చూస్తాను. ఆ దీపం ఎక్కడుంది? దీపం గోడకు ఉన్న చిన్న గూడులో ఉంటుంది. మాధవయ్య సరిగ్గా ఆ దీపం గోడను, పైకప్పుని నిశితంగా పరిశీలించాడు. అతనొక చిన్న తెలివైన ఉపాయం చేశాడు. మాధవయ్య తన దగ్గర ఉన్న చమురు నూనెను తీసుకుని దానిని కోశాగారం నేలపై కాకుండా దీపం గూడు చుట్టూ ఉన్న గోడపై, అలాగే గోడ పైభాగంలో ఉన్న చిన్న గాలి రంధ్రం దగ్గర పూశాడు. ఆ బంగారు నాణేలను వేరే పెట్టెలో పెట్టించి అదే బరువున్న రాగి నాణేలు ఉంచాడు. చివరికి ఆ రాగి నాణేలపై జిగురులాంటి ద్రవాన్ని పూసి వాటిపై చిన్న మెరిసే ఇసుక రేణువుల్ని చల్లాడు. ఈ పనంతా రాత్రి చీకట్లో చేశాడు. అతను కోశాగారం బయట నిద్రించాడు.
మరుసటి రోజు ఉదయం ధర్మరాజు, బ్రహ్మయ్య, రఘురామయ్య, మంత్రులందరూ కోశాగారం దగ్గరికి వచ్చారు. మహారాజా, మళ్ళీ దొంగతనం జరిగింది. రాగి నాణేలు మాయమయ్యాయి. కాని నేలపై, గోడలపై, తాళాలపై ఏం మార్పు లేదు. బ్రహ్మయ్య నవ్వుతూ, చూసారా మహారాజా, ఈ సమస్య మానవాతీతమైనది. చదువులేని ఈ రైతు కూడా విఫలమయ్యాడు. మాధవయ్య ప్రశాంతంగా, లేదు మహారాజా, దొంగ పట్టుబడ్డాడు. మాధవయ్య వెంటనే రఘురామయ్యను దీపం వెలిగించిన గూడు దగ్గరికి తీసుకువెళ్లాడు. ఆ గోడపై, అలాగే గాలి రంధ్రం చుట్టూ ఉన్న నూనె జిగురుపై కొన్ని చిన్న మెరిసే ఇసుక రేణువులు అంటుకుని ఉన్నాయి. అంతేకాదు, ఆ గాలి రంధ్రం పక్కన గోడలో ఒక చిన్న పగులు కనపడింది. మహారాజా, ఇది మానవాతీత శక్తి కాదు, పక్షుల తెలివి. అందరూ ఆశ్చర్యపోయారు. మాధవయ్య రహస్యాన్ని విప్పుతూ చెప్పాడు. దొంగ మనిషి కాదు. కోశాగారం ముందు భాగంలో ఉన్న గాలి రంధ్రం నుండి లోపలికొచ్చే చిన్న పక్షి ఈ దొంగ. ఆ పక్షికి రఘురామయ్య శిక్షణ ఇచ్చి ఉంటాడు. రఘురామయ్య ప్రతిరోజూ దీపం వెలిగించడం, గదిని శుభ్రం చేయడం అనేది కేవలం నమ్మకాన్ని పెంచడానికి మాత్రమే. కానీ అసలు ఉద్దేశం వేరే ఉంది. రఘురామయ్య ప్రతిరోజు దీపం వెలిగించినప్పుడు ఆ దీపం ఉష్ణం గోడపై ఉన్న పగులు దగ్గర ఉన్న బంగారు పెట్టెపై పడుతుంది. ఆ పెట్టెపై ఉన్న రహస్య సీల్ వేడెక్కి మెత్తబడుతుంది. ఆ మెత్తబడిన సీల్ కారణంగా పక్షి సులభంగా లోపలికి ప్రవేశించి రోజుకు 10 వరహాల చొప్పున తీసుకెళ్లి ఆ పగులు గుండా బయటకు వెళ్లి రఘురామయ్యకిస్తుంది. లేదు లేదు, ఇది అబద్ధం. అబద్ధమా? అయితే నా నూనె జిగురు కంటుకున్న ఈ మెరిసే ఇసుక రేణువులు నీ బంగారు పెట్టెపై పూసిన జిగురు నుంచే వచ్చాయి. ఆ పక్షి వెళ్లేటప్పుడు అది ఈ జిగురును తాకడం వల్ల ఇసుక రేణువులు గోడ కంటుకున్నాయి. బ్రహ్మయ్య గారు నేలపై చూశారు. కాని దొంగ గాల్లో వచ్చింది. ధర్మరాజు వెంటనే రఘురామయ్యను బంధించాడు. రఘురామయ్య నేరాన్ని ఒప్పుకున్నాడు. అతనొక చిన్న పక్షికి బంగారు నాణేలు తీసుకోవడం నేర్పించాడు. ఆ పక్షి గాలి రంధ్రం గుండా వచ్చి గోడలోని చిన్న పగులు ద్వారా లోపలికి ప్రవేశించి దీపం వేడితో మెత్తబడిన సీల్ను పగలగొట్టి బంగారాన్ని బయటకు తీసేది. రఘురామయ్య ఆ పగుల్ను మట్టితో కప్పి ఉదయం గదిని పరిశుభ్రం చేసేవాడు. నేను గణితం, భౌతిక శాస్త్రం గురించి ఆలోచించాను. కాని పరిసరాల పరిశీలన, సామాన్య జ్ఞానం గురించి ఆలోచించలేకపోయాను. ఈ రైతు తెలివి నా అహంకారాన్ని పటాపంచల్ చేసింది. ధర్మరాజు మాధవయ్యను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. మాధవయ్య, నీ తెలివి, నిరాడంబరత నా కళ్ళు తెరిపించాయి. లక్షల పుస్తకాలు చదివిన పండితులు విఫలమైన చోట నీ అనుభవ జ్ఞానం విజయం సాధించింది. నిజంగా చదువంటే కేవలం అక్షరాలు కాదు, మనిషి ఆలోచనా విధానం. మహారాజు మాధవయ్యకు తాను చెప్పినట్టుగా అపారమైన ధనం, ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మహారాజా, నాకు ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు. నేను పొలం దున్నడానికి మాత్రమే పనికొస్తాను. కేవలం నా పొలంపై హక్కిస్తే చాలు. ధర్మరాజు మాధవయ్యను బలవంతం చేయలేదు. కాని అతణ్ణి ముఖ్య సలహాదారునిగా నియమించాడు. ఆ రోజు నుండి మహారాజు ఏ ముఖ్య నిర్ణయం తీసుకున్నా మాధవయ్య సామాన్య తెలివిని, లోక జ్ఞానాన్ని అడిగి తెలుసుకునేవాడు. బ్రహ్మయ్య తన అహంకారాన్ని వదులుకున్నాడు. అతను మాధవయ్య దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగి తెలివి, అనుభవ జ్ఞానం విలువను తెలుసుకున్నాడు. మాధవయ్య చదువులేనివాడైనా అతని తెలివి రాజ్యాన్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. ఆ రోజు నుండి విజయగిరి రాజ్యంలో డబ్బు, చదువు కంటే తెలివి, మానవత్వం, అనుభవాలకి ఎక్కువ విలువిచ్చారు. చదువు కేవలం జ్ఞానాన్నిస్తుంది. కాని అనుభవం, పరిశీలనతో కూడిన తెలివి సమస్యలకు పరిష్కారాన్నిస్తాయి. అక్షరాలు తెలియకపోయినా లోక జ్ఞానం, సామాన్య తెలివి ఉన్న వ్యక్తి అత్యంత విలువైనవాడు. గొప్ప తెలివి అనేది తరచుగా నిరాడంబరతలోనే నివసిస్తుంది. దేవరకోట గ్రామం అభివృద్ధి చెందడంలో సింహాచలం గారిది ముఖ్య పాత్ర. సింహాచలం ఆ ఊరి గ్రామాధికారి. ఆ ఊరికి ఎటువంటి సమస్య వచ్చినా తానే ముందుండి పరిష్కరించేవాడు. గ్రామంలో జరగాల్సిన మార్పుల్ని, చేయాల్సిన పనుల్ని తానే దగ్గరుండి జరిపిస్తారు.
సింహాచలం గారి మాటంటే ఆ ఊరికి వేదవాక్కు. ఊరి జనం అందర్నీ క్రమశిక్షణలో పెట్టి ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దాడు. ఒకసారి ఊరి అభివృద్ధి గురించి ప్రజలతో మాట్లాడుతూ ఉండగా, మన ఊరు ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది. ఇటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు బడికి వెళ్లి చదువుకుంటున్నారు. రహదారులు ఏర్పాటు చేశాం. ఇంకా మన గ్రామానికి కావలసిన వసతులు ఏవైనా ఉంటే నాకు చెప్పండి అనేసరికి ప్రజల్లో నుంచి గోపన్న ముందుకొచ్చి, అయ్యా, మన గ్రామం బాగా అభివృద్ధి చెందడానికి మీరు చేసిన కృషి మేం మరువలేము. కానీ మాకొక చిన్న సమస్య ఉంది. మన ఊరికి వర్షాలు పడితే తప్ప పంటలు పండవు. మిగతా రోజుల్లో పంటలు పండించలేక పొలాల్ని ఖాళీగా వదిలేయవలసి వస్తోంది. మీరే ఏదో ఒకటి చేసి మనకి నీరొచ్చే విధంగా చూస్తే బావుంటుంది. ఒక్కొక్కసారి వర్షాలు పడక పంటలు వేయలేకపోతున్నాం. తాగడానికి నీరు దొరుకుతుంది గాని పంట పొలాలకు సరిపడా నీరందక అందరం చాలా ఇబ్బంది పడుతున్నామయ్యా. దీని గురించి నేనెప్పటినుంచో ఆలోచిస్తున్నాను. పంట భూములకు నీరందక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కరించడానికి అభివృద్ధి చెందిన ప్రాంతాలను కొన్ని నేను పరిశీలించాను. అక్కడ నీరు నిలువ చేసుకుని అవసరానికి వాడుకుంటున్నారు. మనం కూడా మన ఊర్లో నీరు నిల్వ చేయడానికి తగు ఏర్పాటు చేసుకోవాలి. వర్షాలు వచ్చేటప్పుడు మాత్రమే మనకు నీరు లభిస్తుంది. ఆ వర్షపు నీటిని మనం వృథాగా పోనివ్వకుండా చెరువులు తవ్వి నీటిని అందులో నిలువ ఉంచాలి. నీరందని సమయాల్లో వాటిని మన పంట పొలాలకు ఉపయోగించుకోవచ్చు. మనం కూడా పలుచోట్ల చిన్న చిన్న చెరువులను తవ్వి నీటిని నిల్వ ఉంచుదాం. సింహాచలం గారి మాటలు విన్న రైతులు చాలా సంతోషపడ్డారు. వాళ్లల్లో నుంచి ఒకరు, రాజయ్య, ఇలా అన్నాడు. అయ్యా, మీరు చెప్పిన సలహా చక్కగా ఉంది. మేం కూడా మా పొలాలకు దగ్గరలో చిన్న చిన్న చెరువుల్ని తవ్వి నీటిని నిల్వ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ చెరువులు తవ్వడం అంటే తేలిక కాదు కదా. మరి చెరువులు తవ్వడానికి తగిన సహాయం ఏర్పాటు చెయ్యండి. తప్పకుండా. దేశానికి రైతే రాజు. రైతుని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ రోజు నుంచి మన గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి చెరువులు తవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మనందరం కలిసి తలో చేయి వేసి వ్యవసాయానికి కావలసిన చెరువుల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ కార్యక్రమానికి అందరి సహాయం అవసరం. రేపే ఈ జలయజ్ఞానికి పునాది వేద్దాం. అందరం రేపు వ్యవసాయ భూములకు దగ్గరగా చెరువులు తవ్వడానికి పనులు ప్రారంభిద్దాం. సింహాచలం గారి మాటలకు రైతులందరూ చప్పట్లతో అభినందించారు. మరుసటి రోజు ఊర్లోని ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి ఈ చెరువులు తవ్వడానికి ముందుకొచ్చారు. సింహాచలం గారు ఘనంగా ఈ యజ్ఞాన్ని ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే పంట పొలాలకు కొద్దిపాటి దూరంలో చెరువులు తవ్వి నీరు నిల్వ ఉంచడానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయించారు. ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత సింహాచలం గారు అన్ని చెరువుల్ని పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు చేయించారు. కొద్ది రోజులకే వర్షాలు పడ్డం ప్రారంభించాయి. పంట పొలాల్లో పడ్డ వర్షంతో పంట ప్రారంభించిన రైతులు నీరు తక్కువైన సమయంలో ఈ చెరువుల నుంచి నీటిని వారి పొలాలకు పంపడం ద్వారా పంటల్ని కాపాడుకోగలిగారు. ఆ సంవత్సరం పంట దిగుబడి ఎక్కువగా వచ్చింది. రైతులందరూ సంతోషంతో గ్రామాధికారి సింహాచలం గారిని సన్మానించాలని నిర్ణయం తీసుకున్నారు. సింహాచలం గారి సన్మానానికి ఊరి ప్రజలందర్నీ ఆహ్వానించి వారికి రైతులందరూ భోజన ఏర్పాట్లు చేశారు. సన్మాన సభలో మాట్లాడుతూ గోపన్న, మన గ్రామాధికారి సింహాచలం గారిని సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన ఊరికి కావలసిన అన్ని వసతులు ఆయనే దగ్గరుండి మనకు అందించారు. మంచి మనసున్న వ్యక్తి ఆయన. ముందు చూపు కలిగిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మనకు గ్రామాధికారిగా రావడం మన అదృష్టం. రైతుల కష్టాలు తీర్చిన రైతు బంధు సింహాచలం గారికి మా రైతు సోదరులం అందరం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము. పంట అవసరాల కోసం మీరు కావాలని అడిగిన వెంటనే చెరువులు తవ్వించి రైతుల కష్టాలు తీర్చిన సింహాచలం గారిని సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. సింహాచలం అందరికీ కృతజ్ఞతలు తెలియచేసి ఆనందంగా ఇంటికి వెళ్తాడు. గ్రామంలో అన్ని వసతులు సమకూరాయన్న ఆనందంలో ఊరి జనం అందరూ సంతోషపడుతూ ఉంటే ఆ గ్రామానికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు
పక్కూరు పెళ్లికి వెళ్లి వస్తూ ఉండగా, పెళ్లి బాగా ఘనంగా జరిగింది కదండీ అంది భార్య. అవునే, పెళ్లిలో అన్ని రకాల వంటలు చేశారు. చాలా డబ్బు ఖర్చు చేసి ఈ పెళ్లి జరిపించారు. పెళ్లికొచ్చిన వారందరికీ కూడా మర్యాదల్లో ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ నడిచి వస్తుండగా ఇద్దరు దొంగలు వారిని అడ్డగించి కత్తులు చూపిస్తూ, ఏయ్, మర్యాదగా మీ దగ్గరున్న డబ్బు నగలు తీసి ఇటివ్వండి, లేకపోతే మీ ఇద్దరిని ఇక్కడే చంపి పాతి పెడతాం. ఏంటి, మా ఊరిలో దొంగలా? సింహాచలం లాంటివారు మా గ్రామాధికారిగా ఉండగా మా ఊరికి దొంగల బెడదా? సింహాచలం గారికి తెలిసిందంటే మీ ఇద్దరికీ తగిన శాస్తి చేస్తారు. అదంతా తర్వాత, ముందు మీ దగ్గరున్న డబ్బు నగలు తీసివ్వండి. మేమివ్వము. మీ గురించి మా సింహాచలం గారికి తెలియచేస్తాం. ఆయనే మీకు సరైన గుణపాఠం చెప్తారు. భార్య మాటలకి దొంగ కోపంతో భర్తని కత్తితో బెదిరిస్తాడు. భార్య తప్పనిసరి నగలు, వారి దగ్గరున్న డబ్బును తీసి దొంగలకిచ్చేస్తుంది. ఏంటే, మీ ఊరి గ్రామాధికారి సింహాచలం మా అంతు చూస్తాడా? దమ్ముంటే రమ్మను, వాడికి కూడా ఇదే శాస్తి చేస్తాం అని భార్యాభర్తలిద్దరినీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ దొంగలు. అదే రోజు మరోవైపు ఇద్దరు ఆడవాళ్లు నడిచి వస్తూ ఉండగా ఇద్దరు దొంగలు అడ్డగించి వాళ్ల దగ్గరున్న డబ్బు నగలు కాజేస్తారు. మరుసటి రోజు గ్రామంలో సభ ఏర్పాటు చేస్తారు. అయ్యా, నిన్న రాత్రి నేను మా ఆవిడ పక్కూరు పెళ్లికి వెళ్లి వస్తూ ఉంటే ఇద్దరు దొంగలు అడ్డగించి మా దగ్గరున్న డబ్బు నగలు కాజేశారు. పైగా మిమ్మల్ని అనరాని మాటలన్నీ దూషించారు. అవునండి, నేను మా చెల్లి వెళ్లి వస్తూ ఉండగా ఇదే విధంగా ఇద్దరు దొంగలు అడ్డగించి మా డబ్బు నగలు కూడా కాజేశారు. మేం మా గ్రామాధికారి సింహాచలం గారికి చెప్తాము అని చెప్తే రమ్మను చూసుకుందామని మమ్మల్ని కూడా కొట్టారండి. మన ఊర్లో రాను రాను దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇలాగే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. వేరే ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారికి సరైన గుణపాఠం నేర్పాలి. దానికి మనందరం సిద్ధంగా ఉండాలి. అయ్యా, వారిని పట్టుకోవడం ఎలా? ఇలా అర్ధరాత్రి దొంగతనాలు చేసి పారిపోతూ ఉంటే ఎవరు ఆపగలరు? దానికేదైనా ఉపాయం చెప్పండి. మనకు నీటి సమస్య వచ్చినప్పుడు మనందరం ఎలా కలిసి పనిచేశామో అదే విధంగా ఈ దొంగల్ని పట్టుకోవడానికి కూడా మనందరం కలిసి పనిచేయాలి. అంటే మళ్ళీ ఇంటికో మనిషి పనిచేయడానికి బయటికి రావాలంటారా? అవును, నేటి నుంచి మన ఊరి నలుమూలలా మనం కాపలా ఉందాం. ప్రతి ఇంట్లోని యువకులు రాత్రిపూట మన ఊరి కాపలాగా రావాలి. మనం కాపలాగా తిరుగుతూ ఉంటే దొంగలు అప్రమత్తమై వెళ్ళిపోతారు కదా. అందుకే మనం అందరికీ కనబడేలా కాకుండా చాటుగా మాటు వేద్దాం. మన ఊరి జనం మనకు తెలుసు కాబట్టి కొత్త వారెవరైనా ఊర్లో అనుమానంగా తిరుగుతూ ఉంటే వారి మీద ఓ కన్నేద్దాం. రాత్రిపూట నలువైపులా చాటుగా మాటు వేసి దొంగల్ని పట్టుకుందాం. మంచి ఉపాయం చెప్పారండి. మనందరం ఈ రోజు నుంచే మన ఊర్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అని అందరూ సభ ముగించుకుని వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి ప్రతి ఇంట్లోని యువకులు కర్రలతో ఆ ఊర్ని కాపలా కాయడానికి ముందుకొస్తారు. ఊరికి నలువైపులా చాటుగా మాటు వేసి చుట్టూ గమనిస్తూ ఉంటారు. మొదటి రోజు ఎవ్వరూ కనిపించరు. ఉదయాన్నే కాపలా కాసిన వ్యక్తులతో గోపన్న ఇలా అంటాడు. ఎవరైనా అనుమానంగా కనిపించారా? లేదు బాబాయ్, రాత్రంతా చాటుగా మాటు వేసి కాపలా కాశాం. ఎవ్వరూ ఇటువైపు రాలేదు. మన ఊర్లో దొంగతనం కూడా ఏం జరగలేదు. ఇంతలో అక్కడికొక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, దొంగలు రాత్రి పక్కూర్లో ఒక ఇంట్లో దొంగతనం చేశారంట. అందుకే మన ఊరి వైపు రాలేదు. మనందరం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అని అక్కడ్నించి వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ అదే రోజు రాత్రి యువకులు ఊరికి నలువైపులా చాటుగా మాటు వేసి కాపలా కాస్తూ ఉండగా ఇద్దరు దంపతులు రాత్రివేళ ఊర్లోకి నడిచి వస్తూ ఉంటారు. త్వరగా నడవండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నాకు భయంగా ఉంది. భయం ఎందుకే? నీ పక్కనే నేనున్నానుగా. అసలే ఈ మధ్య మన చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏ దొంగోడైనా మన మీద పడితే ఏంటి పరిస్థితి అని మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా ఇద్దరు దొంగలు వాళ్ల మీదకొస్తారు. ఏయ్, మర్యాదగా మీ దగ్గరున్న డబ్బు నగలు తీసి ఇవ్వండి, లేకపోతే మీ ప్రాణాలు తీసేస్తావు అని బెదిరిస్తూ ఉండగానే చాటుగా మాటు వేసిన ఊరి జనం దొంగలపై దాడి చేసి వారిని బంధించి
ఊళ్ళోకి తీసుకొస్తారు. తెల్లారిన తర్వాత గ్రామాధికారి సింహాచలం గారు గ్రామంలో సభ ఏర్పాటు చేసి, ఇన్నాళ్లుగా మా చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగతనాలు చేసి చాలా మందిని హింసించి వారిని బాధ పెట్టారు. నేటితో మీ ఆటలు కట్టు. ఇంకా మీ వెనక ఎవరెవరున్నారో చెప్పండి. మీరేం చేసినా మా వెనక ఎవరున్నారో మేం చెప్పము. గ్రామాధికారి సింహాచలం కోపంతో కొరడాతో 2 దొంగలకు దేహశుద్ధి చేస్తాడు. బాధ తట్టుకోలేక దొంగలు నిజం చెప్తారు. అయ్యా అయ్యా, మమ్మల్ని కొట్టద్దు. నిజం ఒప్పుకుంటాం. మేము పక్క రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చాం. మేం మొత్తం 10 మంది. మేమంతా ఊరి చివర అడవిలో మకాం ఏర్పాటు చేసుకున్నాం. సింహాచలం గారు చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామ ప్రజలందర్నీ పోగేసుకుని అడవిలో ఉన్న దొంగలపై దాడి చేస్తారు. వారిని పట్టుకొని ఊర్లోకి తీసుకొచ్చి వారు దొంగతనం చేసిన డబ్బు, నగలను పోగొట్టుకున్న వారికి పంచిస్తారు. దొంగలకు తగిన శిక్ష విధిస్తారు. ఆ విధంగా గ్రామాధికారి సింహాచలం గారు ఆ గ్రామాన్ని ఆ సమస్య నుండి కూడా బయటపడేస్తారు. ఆ ఊరికి ఎటువంటి సమస్య రాకుండా ముందుండి కాపాడుకుంటూ ఉంటారు సింహాచలం గారు.